అంతెందుకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినట్టు ఆనాడు ఇవాళ అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళతో పాటు చాలామంది ఆయన పనితీరును బహిరంగంగానే మెచ్చుకున్నారు కదా. మరి అటువంటి హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్లుడైనాడని, రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని, లేకుంటే ఆయన కాలు మొక్కడం, ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా రాజకీయాల కోసం. చాలా చాలా బాధ అనిపించింది నాకు అవి విన్నప్పుడు. ఇతరేతర విషయాలు పక్కకు పెట్టండి. హరీష్ క్యారెక్టర్కు రేవంత్తో పోయి కాళ్ళు మొక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు. తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటువంటి ప్రచారం చేస్తే? విమాన ప్రయాణాలు చేస్తే ఎవరు యాసిడ్లో కూర్చుంటారో ఎవరు పోతారో ఎవరికి తెలుస్తుంది. ఇక రేపు ఎప్పుడన్నా కేసీఆర్ కూడా ఢిల్లీకి పోయినాడు అనుకోకుండా రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు అనుకో అదే ఫ్లైట్లో, ఇక కలిసిపోయినారు మాట్లాడుకున్నారని మాట్లాడతామా? అంత అర్ధరహితంగా ఉంటుందా? చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు తిహార్ జైలుకు పోయిండు. నేను ఫోన్ చేసిన చాలాసార్లు, ములాఖత్కు మేము కూడా వస్తామంటే వద్దన్నా మేము వెళ్తున్నాము, ఎక్కువ మంది పోతే మళ్ళీ అక్కడ ములాఖత్ కాడ ఇబ్బందులు ఎందుకు, నేను పోతున్నా, కేటీఆర్ పోతున్నా, ఎప్పుడు మేము తెలుసుకునేది సమాచారం. పాపం ఆమె కష్టం వచ్చినప్పుడు మేము అందరం కూడా బాధపడ్డాం. మొత్తం పార్టీ కూడా వెంట నిలిచింది. తప్పకుండా నిలవాలి, మా బాధ్యత. మరి ఇవాళ ఆయనను మొత్తం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని, అబద్ధపు హామీలను శాసనసభలో కానీ బయట కానీ ఓవైపు కేటీఆర్ ఓవైపు హరీష్ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నారు. మరి ఇవాళ హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి? ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సరే, ఆయనతో పాటు మిగతా వాళ్ళని కూడా ఒకరిద్దరిని కలిపి మాట్లాడినారు. వాళ్ళు ప్రభుత్వంలోనే లేరు. సంతోష్ అన్నాడు ప్రభుత్వంలో ఉన్నాడు. ఒకసారి ఆయనకి ఏదో రాజ్యసభ ఇచ్చినారు. ఆయన మొత్తం పాత్ర అంతా కూడా కేసీఆర్కు వ్యక్తిగత సహాయకుడే. నిజం చెప్పాలంటే ఆయన మంది కాదు కదా, మీ అన్ననే కదా. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక మహిళలు ఇబ్బంది పడుతున్నారు, పెన్షన్ రావట్లేదు, కళ్యాణ లక్ష్మి ఆలస్యం అవుతా ఉంది, సంక్షేమ పథకాలు ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు అవుతలేవు. ప్రజలకు సాంత్వనగా నిలవాల్సినటువంటి సందర్భంలో ఈ పంచాయతీలతోనేమొచ్చింది నాకు అర్థం కాదు. సమయం సందర్భం లేదా? ఎక్కడో మరి అర్థం చేసుకోవడంలో ఎక్కడన్నా పొరపాటు జరిగింది, ఏం జరిగిందో నాకు తెలియదు. నేను లోతుల్లోకి బోదలుచుకోలేదు ఇప్పట్లో. కానీ నాకు బాధ కలిగింది కాబట్టి చెప్తాను, ఇది పద్ధతి కాదు, ఎవరు హర్షించరు దీన్ని. తెలంగాణలో ఇవాళ తెలంగాణను ప్రేమించేటువంటి వాళ్ళు ఇతర పార్టీలలో ఉండొచ్చు కాక, బీఆర్ఎస్ఏ కాదు, ఖచ్చితంగా హరీష్తో పాటు ఉన్నారు, హరీష్ వెంబడి ఉన్నారు, హరీష్కు నైతికంగా మద్దతు ఇస్తున్నారు. ఆయన మనోనిబ్బరాన్ని దెబ్బతీసి ఆయనను బలహీనపరిచి ఇంకెవరినో సంతోషపెట్టాలంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదని అయితే మేము భావిస్తున్నాం. ఒక మాట బ్రదర్, సరే ఎవరికైనా కుటుంబం ఉంటుంది, ఏ నాయకుడికైనా ఏ పార్టీ అధినేతకైనా కుటుంబం ఉంటుంది, వాళ్ళ కుటుంబ విషయాలు ఉంటాయి, అది కుటుంబం వరకు ఓకే. కానీ ఒక్కటి మనం గమనించాల్సింది, కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులు కుటుంబ అధినేతను చూసినప్పుడు కుటుంబ అధినేతగానే ఎక్కువ చూస్తారు. రాజకీయంగా చూసినప్పుడు కుటుంబానికి అవతల ఉండేటువంటి రాజకీయ నాయకులకు ఉండేంత లోతైన పరిశీలన కుటుంబ సభ్యులు కొన్నిసార్లు ఉండకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు నేను గర్వంగా చెప్తాను, నేను కేసీఆర్ను 99% అర్థం చేసుకుంటా, అంచనా వేసుకుంటా, ఏ క్షణాన కేసీఆర్ ఆలోచన ధోరణి ఎట్లుంటుంది అనేది. ఈ 99% దగ్గరగా కుటుంబ సభ్యులు ఉన్నారని నేనైతే అనుకోను. నేను అనేది అది. కాబట్టి
కేసీఆర్కు ఉండేటువంటి ప్రజ్ఞాపాఠవాలు, ఆయనకు ఉండే చతురత, ఆయనకు ఉండేటువంటి వ్యూహము, ఆయనకు ఉండేటువంటి ముందు చూపు, ఆయనకు ఉండేటువంటి సమయస్ఫూర్తిని ఎవరో ట్యాంపర్ చేసి ఏందో చేసి గిలిగిలి చేసి వెనక నుంచి ఏందో చేసేంత అంత బేలతనం ఉన్నాడు ఆ కేసీఆర్. కేసీఆర్ ఈజ్ ఏ లెజెండ్, కేసీఆర్ ఈజ్ ఏ క్రూసైడర్. కేసీఆర్ను తప్పుదోవ పట్టించేంత ఆలోచన ఎవరైనా చేస్తే కూడా దానికి ఆస్కారం ఇచ్చి ఆ ఒచ్చులో పడేంత బలహీనుడు ఆ కేసీఆర్. అయితే తెలంగాణ సాధించేవాడా? దేశంలోని ఇన్ని పార్టీలను ఒప్పించేవాడా? అట్లా అంటున్నారంటేనే కేసీఆర్ను 100కి 100 రూపాయలు అర్థం చేసుకోలేదని నేను అనుకుంటా. అది నా భావన. సరే నేనేమంటున్నానంటే షీఈ్ లైక్ మై ఓన్ డాటర్. నా డాటర్ కంటే పెద్దది, మా చెల్లెల కంటే చిన్నది. మా అధినేత కూతురు, మాకు కూడా సొంత కూతురు లాంటిది. మాకు అదే వాత్సల్యం ఉంటుంది. ఇప్పుడు రామన్న మంచోడు అనే మాట సంతోషం, హరీష్ అన్న చాలా మంచోడు అనేటువంటి మాట 10 సార్లు అన్నది కదా. మరి అది కూడా ప్రామాణికంగా తీసుకోండి మీరు. సరే, మనసు కష్టం కలిగినప్పుడు, ఏదైనా అవతలి వాళ్ళను మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, లేకుంటే మనల్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, కొన్ని పొరపచ్చాలు ఉన్నప్పుడు కొంత భావావేశంతోన ఎమోషనల్గా ఏదైనా మాట్లాడితే మాట్లాడిండవచ్చు. సరే, వాళ్ళు ఏమన్నా మళ్ళీ పునరాలోచించుకుంటారేమో చూద్దాం. అంటే నేను ఏమంటున్నానంటే, అందుకే ఇంతకుముందు చెప్పాను, తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన పైన ఒక కేసు పెట్టి జైల్లో పెట్టినప్పుడు ఆడబిడ్డను అందరం బాధపడ్డాం, కుటుంబ సభ్యులు బాధపడ్డారు. అన్నలాంటి హరీష్, సొంత అన్న అయినటువంటి కేటీఆర్, ఆమె బయటకు వచ్చే వరకు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయవాదులు సంప్రదించి చట్టపరంగా చేయవలసినటువంటి అనేక ప్రయత్నాలు వాళ్ళని చేసినారు. పట్టించుకోలేదనేటువంటి మాట సరైంది కాదు. 1. 2, సరే, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఏదైనా మాట్లాడి ఉన్నా, ఎవరైనా ఏదైనా ప్రచారం చేసి ఉన్నా, అది ఎవరైనా ఖండించాల్సిందే. ఖండించలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చెప్పేవాళ్ళకి చెప్పి తిరిగి చెప్పింటారు కదా, చెప్పకుండా ఉంటారు కదా. ఇక అది కేసీఆర్ గారు పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం మీద నేనేం మాట్లాడాను. నేను మాట్లాడిందల్లా కూడా ప్రధానంగా 1, ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలకు ప్రతిగా ఏం చెప్పాలనో, ప్రజలకు ఏమి వివరించాలనో అది ప్రయత్నం చేసిన. 2, నేను ఎరిగిన, టీఆర్ఎస్ శ్రేణులు ఎరిగిన, పార్టీ ఎరిగిన హరీష్ రావు గురించి తూలనాడి మాట్లాడడం, ఆరోపణలు చేయడం, అది బాధ కలిగించేటువంటిది. అట్లా చేసి ఉండాల్సింది కాదామె. కూలుగా ఆలోచించుకుంటే ఆమెకు అర్థమవుతుంది. చేసి ఉండాల్సింది కాదు ఎట్టి పరిస్థితులలో. కేసీఆర్ను కాదని ఆ పార్టీలో ఇంకెవరో ఇంకేదో పాత్ర పోషించడానికి ఆస్కారమే లేదు. నేను కరాఖండిగా చెప్తున్నా. కేసీఆరే అధినాయకుడు, కేసీఆర్ మాటనే శిలాశాసనం మా అందరికీ. మేమందరం తెలంగాణ సైనికులం, కేసీఆర్ అనుయాయులం. అది కేటీఆర్ కానీ, హరీష్ కానీ, నాలాంటి వాళ్ళం కానీ ఎవరైనా సరే, ఎవరికి ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తారు. భవిష్యత్తుకు సంబంధించి ఎవరెవరో ఏవో కళలు కానీ ఏవో ఊహించుకొని ఏవో గీతలు గీసుకొని మేమిటు మీరటు అనేటువంటి కోణంలో ఆలోచిస్తే అది వ్యక్తిగతంగా పరిణతి చెందని అంశాన్ని తెలియజేస్తుంది. లేకుంటే వాళ్ళకు సమాజం పట్ల, ఈ విస్తృతమైన తెలంగాణ భావి కర్తవ్యాల పట్ల ఆ అకుటిత భావం, ఆ దీక్ష లేదనిపిస్తుంది ఎవరైనా. మన లక్ష్యము మిగిలిపోయినటువంటి తెలంగాణ పునర్నిర్మాణ చర్యలు ఏమున్నాయో, సరే మనకు అవకాశం రాలేదు ఇప్పుడు 5 ఏళ్ళు. వీళ్ళు చేయకపోగా వీళ్ళు వాళ్ళ విధ్వంసం చేస్తుంటారు రకంగా చెప్పాలంటే. మళ్ళీ రాబోయే రోజులలో చేయాల్సినటువంటి పనుల మీద మనం దృష్టి పెట్టాలి, ప్రజల్ని అప్రమత్తం చేయాలి, ప్రజలకు బాసటగా నిలవాలి, అండగా నిలవాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, సమర్థవంతమైనటువంటి పాత్రను పోషించాలి. ఇప్పుడు ఎత్తి చూపవలసింది అధికారంలో ఉండి ప్రజలకు బాధ్యత వహించాల్సినటువంటి పార్టీ లేదా ప్రభుత్వం. అది చేయని దాన్ని ఎత్తి చూపడం రాజకీయ నాయకుల కర్తవ్యం అవుతుంది, రాజకీయ కార్యకర్తల కర్తవ్యం అవుతుంది. దానికి భిన్నంగా ఏం చేసినా సొంత పార్టీని బలహీనపరిచినట్లే అవుతుంది.
అట్లా చాలామంది మాట్లాడినారు 25 ఏళ్ల కాలంలో. అట్లా మాట్లాడిన వాళ్ళంతా కూడా 4 పార్టీలు మార్చుకొని వేదికలు మార్చుకుంటూ వచ్చినారు తప్ప వాళ్ళ శాపనార్థాలు ఏమంటారు కదా, పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి మీద ఉన్న వెన్న కింద పడిపోదు కదా. 25 ఏళ్ల నుంచి నేను ఏమంటున్నా అంటే ఒక్కరి గురించి కేంద్ర బిందువు చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ పార్టీ లక్ష్యాలు ఎరిగి సందర్భానుసారంగా వ్యూహాత్మకంగా ఈ పార్టీ వేసేటువంటి అడుగులు వేసేటువంటి వాళ్ళు, నిగ్రహంగా ఓపికగా పార్టీ వ్యూహాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు నిలకడగా ఉంటారు. పార్టీ వ్యూహం, పార్టీ లక్ష్యము, ప్రజల లక్ష్యానికి తోడుగా అదనంగా వ్యక్తిగత లక్ష్యం, వ్యక్తిగత అజెండా ఉండేటువంటి వాళ్లకు అడుగులు తడబడతాయి తప్పకుండా. అక్కడే సమస్యలు వస్తాయి. థ్యాంక్ యూ.